బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయంపై డ్రోన్ సంచారం కలకలం రేపింది. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంపై గుర్తు తెలియని వ్యక్తులు డ్రోన్ ఎగరేశారు. నిన్న మధ్యాహ్నం క్యాంపు కార్యాలయంపై డ్రోన్ ఎగిరినట్లు సమాచారం. అయితే నిర్మాణంలో ఉన్న భవనంపై డ్రోన్ ఎగరడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో జనసేన నేతలు డిప్యూటీ సీఎం కార్యాలయ సిబ్బంది డీజీపీ కార్యాలయానికి సమాచారం ఇచ్చారు. గుంటూరు జిల్లా కలెక్టర్ ఎస్పీలకు కూడా డ్రోన్ సమాచారంపై వివరాలు తెలియజేశారు. డిప్యూటీ సీఎం భద్రతలోనే లోపాలు ఏంటని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. డిప్యూటీ సీఎం క్యాంపు కార్యాలయంపై కూడా డ్రోన్ ఎగరడం కూడా ఇప్పుడు సంచలనంగా మారింది. అయితే ఇది ఎవరు చేశారు ఏంటనేది కూడా ఇప్పటికే అటు డిప్యూటీ సీఎం క్యాంప్ కార్యాలయ సిబ్బంది కూడా ఇప్పటికే అయితే డీజీపీని కలిసి సమాచారం అందించడం కూడా జరిగింది. అయితే నిర్మాణంలో ఉన్న కార్యాలయంపై ఇప్పుడు డ్రోన్ ఎగరడం అనేది కూడా సంచలనంగా మారింది. ఎందుకంటే ఇదివరకే చూసాం చాలా సార్లు కూడా డిప్యూటీ సీఎంకి సంబంధించి భద్రతలో కూడా చాలా లోపాలైతే కనిపించాయి. ఈ నేపథ్యంలో కూడా ఇప్పుడు నిర్మాణంలో ఉన్న క్యాంపు కార్యాలయంపై కూడా డ్రోన్ ఎగరడం అనేది ఒక సంచలనంగా మారింది. ఎందుకంటే భద్రతా సిబ్బంది లోపాలు అనేవి కూడా క్లియర్గా తెలుస్తున్నాయి. దీనిపై కూడా ఇప్పటికే డీజీపీ కూడా ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంపై డ్రోన్ ఎక్కడి నుంచి వచ్చింది ఏంటనేది కూడా తెలుసుకునే చర్యలు తీసుకుంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయి శంకర్ లైవ్ లో అందిస్తారు. సాయి శంకర్, చెప్పండి. ఇప్పటికే గుర్తు తెలియని వ్యక్తులు అటు డిప్యూటీ సీఎం క్యాంపు కార్యాలయంపై కూడా డ్రోన్ ఎగరేసిన విజువల్స్ అయితే మనం చూస్తున్నాము. అయితే ఇది ఎవరు చేశారు ఏంటి, ఇప్పటికి ఏమైనా డీటెయిల్స్ తెలుసాయా? డిప్యూటీ సీఎం భద్రతా విషయంలో కూడా ఇప్పటికే చాలా సార్లు లోపాలు జరిగాయి. ఈ నేపథ్యంలో కూడా సర్వత్రా విమర్శలు అయితే వెలువెత్తుతున్నాయి. అయితే తాజాగా ఆయన క్యాంపు కార్యాలయంపై కూడా గుర్తు తెలియని వ్యక్తులు డ్రోన్ ఎగరడం పట్ల కూడా మరోసారి వివాదాస్పదమైంది. అయితే ఎవరు ఎగరవేశారు ఈ డ్రోన్ అనేది కూడా ఇప్పుడు సంచలనంగా మారింది. దీనిపై కార్యాలయం సిబ్బంది కూడా ఇప్పటికే డీజీపీకి అయితే కంప్లైంట్ చేశారు. సో అసలు ఆ డ్రోన్ ఎవరు ఎగరవేశారు ఏంటి అనేది కూడా తెలుసుకునే పనిలో పడ్డారు. అయితే నిర్మాణంలో ఉన్న భవనంపై డ్రోన్ ఎగరవేయడంపై కూడా పలు అనుమానాలకైతే దారితీస్తుంది. ప్రస్తుతం అయితే ఇదైతే సంచలనంగా మారింది. దీనిపై కూడా చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. సాయి శంకర్, చెప్పండి. సో ఈ ఘటనకు సంబంధించి ఇప్పుడు డీజీపీ కూడా ఆల్రెడీ ఫిర్యాదు చేశారు. మరి డ్రోన్ ఎవరు ఎగరేశారు ఏంటనేది డీటెయిల్స్ ఏమైనా తెలుసా? అప్డేట్స్ ఏంటి? డిప్యూటీ సీఎం క్యాంపు కార్యాలయం జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యాలయం ఏదైతే ఉందో అక్కడ ఒక డివైస్ అనేది అంటే గుర్తించడం జరిగింది. అది డ్రోన్ కెమెరాగా కూడా అక్కడ నేతలు అయితే గుర్తించి వెంటనే స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ తో పాటు జిల్లా ఎస్పీ కార్యాలయానికి కూడా ఫిర్యాదు చేశారు. దాంతో పాటు కలెక్టర్ కూడా దీనిపైన కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే మొత్తంగా ఈ కేసుకు సంబంధించినటువంటి దానిపైన నిన్న నైట్ అంతా కూడా పోలీసులు అయితే అక్కడ పూర్తి స్థాయిలో కూడా విచారణ చేపట్టారు. అసలు డ్రోన్ ఎక్కడి నుంచి వచ్చింది, ఆ పరిసర ప్రాంతాలకు రావడానికి గల కారణాలు ఏంటి, ఇలాంటి అంశంపై కూడా వాళ్ళైతే దృష్టి పెట్టి విచారణ అయితే చేపట్టారు. అయితే డ్రోన్ ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపైన ఇంకా క్లారిటీ అయితే వచ్చినటువంటి పరిస్థితి లేదు. అసలు ఎవరు ఏమన్నా ఆటగాయన పని లేకపోతే ఎవరైనా ఈ యూట్యూబ్ ఛానల్ కి సంబంధించినటువంటి వాళ్ళు ఏమన్నా డ్రోన్ ని ఆపరేట్ చేయడం జరిగిందనే దానిపైన దృష్టి పెడుతున్నారు. ఎందుకంటే వరుసగా జరుగుతున్నటువంటి సంఘటనలు అనేది డిప్యూటీ సీఎం కార్యాలయానికి కాదు, డిప్యూటీ సీఎంఏ టార్గెట్ చేస్తూ జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్న విధంగా మాత్రం జనసేన నేతలకు ఆందోళన చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రధానంగా ఈ అంశానికి సంబంధించినటువంటి దానిపైన గతంలో చూస్తే ఒక ఐపీఎస్ అంటే నచ్చిన ఐపీఎస్ ఆఫీసర్ డిప్యూటీ సీఎం ప్రోగ్రామ్ లో ప్రత్యక్షం అవడం, తర్వాత ఒక ప్రోగ్రామ్ అంటే అక్కడ ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి డిస్టర్బెన్స్ రావడం, ఇవన్నీ కూడా తీవ్రమైనటువంటి పరిణామాలుగా కూడా తీసుకోవాలి అనే విధంగా కూడా జనసేన నేతలు అయితే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ ఎవరు వరుసగా ఇలాంటి సంఘటనలు చేస్తున్నారని దానిపైన కంపల్సరీగా ఒక
దర్యాప్తు బృందాన్ని కూడా వేయాలనే విధంగా కూడా జనసేన నేతలు కోరుతున్నారు. అయితే అసలు ఊళ్ళో జరిగినటువంటి సంఘటనకు సంబంధించి చుట్టుపక్కల ఉన్నటువంటి సీసీటీవీలు కూడా పరిశీలిస్తున్నారు. ఎవరైనా కొత్త వ్యక్తులు జనసేన పార్టీ కార్యాలయం చుట్టూ కూడా వాళ్ళు ఏమైనా వచ్చారా, వాళ్ళు ఎక్కడన్నా అలిపిడి ఉందా అనే కోణంలో కూడా చేస్తున్నారు. ఎందుకంటే వందలాది మంది డిప్యూటీ సీఎం కార్యాలయానికి తమ యొక్క ఆవేదనలు చెప్పుకోవడానికి లేకపోతే దర్యాప్తు చేసుకోవడానికి అనేక మంది వస్తున్నారు ఈ మధ్య కాలంలో. ఈయనలో ఎవరైనా ఈ డ్రోన్ ఆపరేట్ చేయడం జరిగిందా అనే కోణం కూడా చూస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. నిన్న అసలు డిప్యూటీ కార్యాలయానికి ఎవరు వచ్చారు, డిప్యూటీ సీఎం కార్యాలయానికి ఎవరెవరు వచ్చారు, లోపలికి ఎవరైనా వెళ్ళడం జరిగిందా, ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ ని లోపలికి తీసుకెళ్లి ఆపరేట్ చేశారా, లేకపోతే బయట ఉన్నటువంటి పరిసర ప్రాంతాన్ని కూడా ఆపరేట్ చేయడం జరిగిందా అనే కోణంలో చూస్తున్నారు. క్లియర్ గా సిబ్బంది చెప్తుంది ఏంటంటే జనసేన పార్టీ కార్యాలయం ఒక బిల్డింగ్ నిర్మాణం జరుగుతుంది. ఆ బిల్డింగ్ నిర్మాణం పైకి వచ్చింది అనే విధంగా చెబుతున్నారు. అయితే కార్యాలయం ఎలా జరుగుతుంది ఏంటి అనే కోణంలోనే ఈ చిత్రీకరణ కోసం ప్రయత్నం చేశారనే కోణం కూడా ఉన్నట్లు కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితులు ఏదైనప్పటికీ మాత్రం జరిగినటువంటి సంఘటన అనేది మాత్రం తీవ్రంగా జనసేన నేతలు అయితే కలిసి అనే విధంగా చెప్పచ్చు. మొత్తంగా దీనిపైన అయితే పోలీసు అక్కడే దృష్టి పెట్టి దర్యాప్తు అయితే పంపించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అట్లా రైట్ సాయి శంకర్, థ్యాంక్ యూ.